తీసుకోనో లేదా కత్తి తీసుకోనో డైరెక్ట్‌గా కట్ చేసేసేవాళ్ళనమాట. ఇంకా కొందరైతే అంటే బాగా బలంగా ఉన్నవాళ్ళు ఒక 5, 6 మంది గట్టిగా వాళ్ళ హెడ్, చేతులు, కాళ్ళు అన్నీ గట్టిగా పట్టేసుకొని వాళ్ళకు ఏదన్నా ఆపరేషన్ చేయాలంటే చేసేసేవాళ్ళు. ఇంక తర్వాత ఏమైందంటే ఆల్కహాల్ ఇచ్చేవాళ్ళనమాట. పేషెంట్‌కి బాగా ఆల్కహాల్ తాపిచ్చేసి తర్వాత సర్జరీ చేసేవాళ్ళు. సో, అయినప్పటికి కూడా ఆల్కహాల్ తాగినప్పటికి కూడా పేషెంట్ స్పృహలో ఉంటాడు కాబట్టి వాళ్ళకు నొప్పి చాలా విపరీతంగా ఉండేదనమాట. ఇంకా మళ్ళీ తర్వాత ఏమైందంటే అది ఇంకా స్కేరీగా అనమాట. ఈ స్టాఫ్ గానీ, లేకపోతే వాళ్ళు ఆ కాలంలో డైరెక్ట్ పేషెంట్‌ని ఏదైనా కర్ర గానీ, ఏదైనా రాయి గానీ తీసుకొని డైరెక్ట్‌గా తలకి వెనకాల వైపు కొట్టేవాళ్ళనమాట. వెనకాల వైపు కొట్టి స్పృహ కోల్పోయేలా చేసేవాళ్ళు. స్పృహ కోల్పోయేలా చేయడమో, లేకపోతే గట్టిగా దవడ పైనేసి కొట్టేవాళ్ళనమాట. అంటే ఎట్లా అన్‌కాన్షియస్ అయ్యేలాగా. స్పృహ కోల్పోయిన తర్వాత సర్జరీ చేసేవాళ్ళు. ఇది చాలా డేంజర్ అనమాట. ఆ కాలంలో అలా ఉండేది. తర్వాత ఇంకా ఫస్ట్ 1846లో డబ్ల్యూటీజీ మోర్టన్ అనే అతను ఫస్ట్ సైంటిస్ట్ అనమాట. ఫస్ట్ ఈథర్ అనేది కనుక్కున్నాడనమాట. ఈథర్ కనుక్కున్నాడు. అదేంటంటే ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. దాన్ని కర్చీఫ్ పైన వేసి, ఆ కర్చీఫ్‌ని ముఖం పైన పెట్టేవాళ్ళనమాట. ముఖం పైన పెడితే కొంచెం అది పీల్చుకొని మత్తొచ్చేది పేషెంట్‌కి. తర్వాత నిదానంగా పంటికి సర్జరీ చేసి, తర్వాత నిదానంగా అలా అనస్థీషియా డెవలప్ అయితూ వచ్చిందనమాట. మళ్ళీ 1847లో సింప్సన్ అనే అతను క్లోరోఫార్మ్ కనుక్కున్నాడు. మళ్ళీ తర్వాత ఒక 50 సంవత్సరాలకి 1898లో ఆగస్ట్ బియర్ అనే అతను స్పైనల్ అనస్థీషియా కనుక్కున్నాడనమాట. సో, వాళ్ళందరూ ఇన్ని ఏళ్ళుగా డెవలప్ అవుతూ ఒక 30-40 ఇయర్స్ నుంచి అనస్థీషియా బ్రాంచ్ బాగా డెవలప్ అయిందనమాట. ఇప్పుడు మోడర్న్ అనస్థీషియా. అసలు ఇప్పుడు అనస్థీషియా ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందంటే, అసలు మేమిచ్చే స్పైనల్ గానీ, జనరల్ అనస్థీషియా గానీ, అసలు పేషెంట్‌కి నొప్పనేది ఉండదు. మేమిచ్చే స్పైనల్ నీడిల్స్ గానీ, ఏదైనా గానీ ఎంత తిన్నుగుంటున్నాయంటే ఇప్పుడు మేము వాడుతున్నవి, హెయిర్ ఎంత పలచగా ఉంటదో అంత చిన్న నీడిల్స్ అనమాట. సో, పేషెంట్‌కి ఏమి దానివల్ల కాంప్లికేషన్స్ చాలా వెరీ, వెరీ రేర్ అనమాట. ఇంకా అలాగనే జనరల్ అనస్థీషియా ఇచ్చేటప్పుడు గూడా ఇప్పుడు వాడుతున్న అంటే న్యూవర్ గ్యాసెస్ గానీ, లేకపోతే ఏమైనా డ్రగ్స్ గానీ, అంటే మంచి అనాల్జెసిక్స్ వచ్చినాయి. సో, దీనివల్ల ఏంటంటే పేషెంట్‌కి ఈ మోడర్న్ జనరేషన్‌లో అసలు ఆపరేషన్ అంటే వితౌట్ ఎనీ పెయిన్ సర్జరీ జరిగేటప్పుడు ఈవెన్ పోస్ట్ ఆప్‌లో గూడా అసలు చాలా లక్కీ అనే చెప్పుకోవాలి ఈ జనరేషన్ వాళ్ళు. చాలామందికి అనస్థీషియా అంటే పెద్ద అవగాహన ఉండదు. ఏదో మత్తు ఇంజెక్షన్ ఇస్తారని చెప్పేసి అనుకుంటారు గానీ, బట్ అనస్థీషియా బ్రాంచ్ యొక్క రోల్ చాలా సిగ్నిఫికెంట్‌గా ఉంటుందనమాట. ఎమర్జెన్సీస్ డీల్ చేయడం అయితేనేమి, ఐసీయూలో చూసుకోవడం అయితేనేమి, ఐసీయూలో పేషెంట్స్‌ని చూసుకోవడము. మళ్ళీ ఆపరేషన్ థియేటర్‌లో ఒక పేషెంట్‌ని సర్జరీకి ముందు 5 మినిట్స్ ముందు స్పృహ కోల్పోయేలా చేసి, మళ్ళీ సర్జరీ అయిపోగానే మనము వితిన్ 5 మినిట్స్‌లో సర్జన్‌ని అవేక్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి గూడా. మనం డ్రగ్ ఎంత బాడీ వెయిట్‌ని బట్టి ఇస్తామనమాట. సో, మనం కొంచెం ఒక 1 ఎంఎల్ ఇంత డ్రగ్ ఎక్కిచ్చినా గూడా పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుందనమాట. హై స్పైనల్ అయిపోవడము, టోటల్ స్పైనల్ అయిపోవడము, కార్డియాక్ అరెస్ట్ రావడము. సో, చాలామందికి అవగాహన ఉండదనమాట. అనస్థీషియా అంటే ఏదో అనుకుంటారు. ఇంక్లూడింగ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా చాలామందికి అవగాహన ఉండదు. ఎందుకంటే ఎంబీబీఎస్‌లో చాలా తక్కువ రోజులుంటాయి పోస్టింగ్, అనస్థీషియా పోస్టింగ్. సో, చాలామందికి ఐడియా ఉండదు. సో, మార్నింగ్ చూస్తున్నప్పుడు అనిపించిందనమాట. ఓల్డెన్ డేస్‌లో అనస్థీషియా ఎంత స్కేరీగా ఉండేది. ఇప్పుడు పేషెంట్స్ ఎంత బాగా ఆపరేషన్ థియేటర్‌లో నవ్వుకుంటూ ఉంటారనమాట. మనము రీజనల్ అనస్థీషియా బ్లాక్స్ అవన్నీ ఇచ్చినప్పుడు పేషెంట్ హ్యాపీగా నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ సర్జరీ చేయించుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఈ జనరేషన్ వాళ్ళు ఎంత లక్కీ అనిపించింది. థ్యాంక్ యూ.